హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. అయితే దానిలో డిస్కషన్ లోని లెటర్ కోడింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే కనుక రీఅరేంజ్మెంట్స్ ఇచ్చిన వాటిని కోడింగ్ రీఅరేంజ్మెంట్ ద్వారా ఎలా గెట్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూసినట్లయితే కనుక న్యూమరికల్ కి ఇలా అని ఇచ్చారు, అయితే పబ్లిష్డ్ కి ఏమై ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ మనం దీన్ని సాల్వ్ చేసినట్లయితే దీనికి ఏమొస్తుంది అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఫస్ట్ ఇచ్చిన దాన్ని వేసుకోండి. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, మనకి ఇది రీఅరేంజ్మెంట్ అనేది ఎలా తెలుస్తుంది, లెటర్ కోడింగ్ అనేది ఎలా తెలుస్తుంది అనేది. లెటర్ అనేది ఏంటి అంటే కనుక మనకి ఇచ్చిన దాన్ని మనం దగ్గరగా చూసినప్పుడు సిమిలారిటీస్ ఉంటాయి. దీనికి వేరేగా ఏదో ఇస్తారు అంటే ఈ లెటర్స్ కి సంబంధం అనేది ఉంటుంది. అప్పుడు ఏంటి, అది నెంబరింగ్ ద్వారా చేశారా పేరింగ్ ద్వారా చేశారా అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. అలా కాకుండా మనకి ఇక్కడ ఉన్న లెటర్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించినప్పుడు ఏంటి, అవి తారుమారుగా ఇచ్చారు, పొజిషన్ అనేది చేంజ్ అయింది, సో రీఅరేంజ్ చేశారు అనేది మీకు అర్థమవుతుంది. సో దాని ద్వారా మనకి ఏది ఎలా ఇచ్చారు అనేది ఒక అవగాహన వస్తుంది క్వశ్చన్ చూడగానే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ రెండు ఒకలాగే కనిపిస్తున్నాయి. మనకి ఎక్కడ ఏ పొజిషన్ మారిందో చూద్దాం. ఎన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఎల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ లో ఉందంటే ఫస్ట్ లాస్ట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేశారని మనకు ఒక అవగాహన అయితే వచ్చింది. అంటే ఈ ఫస్ట్ ది లాస్ట్ కి అండ్ లాస్ట్ ది ఫస్ట్ కి వచ్చిందని ఒక అవగాహన వచ్చింది. సెకండ్ ది మనకేం మార్చలేదు, సో సెకండ్ లోనే ఉంది. థర్డ్ ది థర్డ్ లోనే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పొజిషన్ అనేది చేంజ్ అయింది, దీని పొజిషన్ మారలేదు. ఐది రివర్స్ చేశారు, ఓకే. ఇక్కడ దీని పొజిషన్ అనేది మారింది. సో మనకి అనేది పొజిషన్ అనేది ఈ విధంగా చేంజ్ చేశారు. సో పబ్లిష్డ్ ఏదైతే ఉందో దానికి కూడా మనం అలాగే చేసుకోవాలి. సో చూద్దాం. సో ఫస్ట్ ది లాస్ట్ కి ఫస్ట్ కి అయితే వెళ్ళింది కదా, సో అవే వేసేసుకున్నాం. సెకండ్ ది థర్డ్ ఏం చేంజ్ లేదు, ఉన్నది ఉన్నట్లుగానే రాసుకున్నారు. సో యూ అండ్ బి, ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇటు మధ్యలో మాత్రం కాన్స్టెంట్ ఉందని మనకు తెలిసింది. సో ఐ కాన్స్టెంట్, ఎస్ ఎల్ చేంజ్ చేశారు. తర్వాత వచ్చేసి ఈ రెండాటిని చేంజ్ చేశారు. సో ఈ హెచ్ లెటర్స్ అయితే చేంజ్ అయ్యాయి. మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే కనుక ఇదన్నమాట. ఈ విధంగా ఏంటంటే లెటర్స్ రీఅరేంజ్మెంట్ అంటే ఉన్న లెటర్స్ ను అటు ఇటు తారుమారు చేస్తారు. ఆ పొజిషన్ ఎక్కడుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొక మోడల్ చూద్దాం, చూస్తే మనకు ఒక అవగాహన అయితే వస్తుంది. ఓకే, ఇది ఒక మోడల్ చూద్దాం, చూస్తే మీకు పూర్తిగా ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మనకిచ్చిన దున్ను ఏదైతే ఉందో దానికి వచ్చేసి కోడింగ్ NUMDU అని ఇచ్చారు. అంటే ఇక్కడ చూడండి పొజిషన్స్ ఎలా ఉన్నాయి అనేది. సెకండ్ పొజిషన్ చేంజ్ ఏం రాలేదు, అండ్ ఫైనల్ లాస్ట్ పొజిషన్ చేంజ్ అయితే రాలేదు. డి ఫస్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ కి వచ్చింది, అండ్ సెకండ్ వన్ మిడిల్ లాగే ఉంది. ఈ రెండు పొజిషన్స్ లో ఏ చేంజ్ లేదు, ఓకే. లాస్ట్ వన్ లో కూడా ఏ చేంజ్ లేదు. అయితే వీటిని చేంజ్ చేయడం జరిగింది అనమాట, ఫస్ట్ అండ్ ఫోర్త్. సో సేమ్ అప్లై చేయండి. MANNU చూసుకున్నట్లయితే సెకండ్ థర్డ్ ఏ చేంజ్ లేదు కాబట్టి ఏ అండ్ ఎన్ చేంజ్ లేదు. లాస్ట్ వన్ లో కూడా ఏం చేంజ్ లేదు. సో ఈ రెండిట్లో చేంజ్ చేశారు కాబట్టి ఎన్ అండ్ ఎం. సో మనకి రీఅరేంజ్మెంట్ అనేది ఈ విధంగా చూసుకోవాలి. ఇచ్చిన లెటర్స్ నే తారుమారు చేసిస్తూ ఉంటారు, అవి చూసుకుంటే మనకి సరిపోతుంది. సో ఇచ్చిన క్వశ్చన్ అయితే ఫస్ట్ జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.